మన టీమిండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అఫీషియల్గా బయటకు వచ్చింది. మొత్తం 10 మందితో కూడిన స్క్వాడ్ని అయితే బీసీసీఐ పిక్ చేశారు. అండ్ ఈ స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఎప్పట్లానే ప్రెస్ కాన్ఫరెన్స్లో చేశారు. ఇన్ఫాక్ట్ మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో పాటు సూర్యకుమార్ యాదవ్ అలాగే బీసీసీఐ సెక్రటరీ వీళ్ళంతా కలిసి స్క్వాడ్ని రివీల్ చేశారు. సో ఈ స్క్వాడ్లో చూసుకుంటే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ శుభ్మన్ గిల్ యొక్క కమిషన్. అంటే T20 వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి శుభ్మన్ గిల్ని అయితే డ్రాప్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ స్క్వాడ్ T20 వరల్డ్ కప్కు మాత్రమే కాదు, మన వాళ్ళు ఈ టోర్నమెంట్కి ముందు న్యూజిలాండ్ టీంతో 5 T20 సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఆ సిరీస్లో కూడా మన వాళ్ళు సేమ్ ఇప్పుడు పిక్ చేసిన స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఎనివే ఈ T20 స్క్వాడ్ నుండి శుభ్మన్ గిల్ని డ్రాప్ చేయడం చాలా మంచి గట్సీ మూవ్ అని చెప్పుకోవాలి. అంటే మన వాళ్ళు కన్సర్వేటివ్గా వెళ్ళలేదు. గిల్కు వైస్ కెప్టెన్స్ ఇచ్చాం కదా, సో అతను తప్పిస్తే బాగోదేమని చెప్పి థింక్ చేయలేదు. అతను ఫామ్లో లేడు, తప్పించారు. అది కూడా రైట్ టైంలో రైట్ కాల్ తీసుకున్నారు. బట్ దీనికి శుభ్మన్ గిల్ ఇంజరీ కూడా పెద్ద రీజన్ అని చెప్పుకోవాలి. అంటే ఒకవేళ శుభ్మన్ గిల్కి ఫుట్ ఇంజరీ అవ్వకపోయి అతను ఏదో T20 మ్యాచ్లో ఆడి ఒక మంచి నాక్ కొట్టుంటే ఖచ్చితంగా టీంలో ఉండేవాడు. బట్ ఈ ఫుట్ ఇంజరీ ఎప్పుడైతే అయిందో అది శుభ్మన్ గిల్కు బాగా నెగిటివ్గా మారింది. అట్ ది సేమ్ టైం అతని ప్లేస్లో టీంలోకి వచ్చిన సంజు శాంసన్ 5వ T20 మ్యాచ్లో మంచి నాక్ కొట్టాడు. సో దీనివల్ల సంజు శాంసన్ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇన్ఫాక్ట్ ఇలా చేయడానికి థింగ్స్ అన్ని ఫోర్స్ చేశాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ స్క్వాడ్లో కనుక శుభ్మన్ గిల్ని పిక్ చేస్తుంటే ఎంత క్రిటిసిజం వచ్చేది. సో మన వరకు శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్ ప్లేయర్గా గట్టిగా పుష్ చేద్దామని ట్రై చేశారు. బట్ ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది. పర్టికులర్గా అతను T20 ఫార్మాట్లో చాలా ఒత్తిడితో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఆట చూసుకుంటే అతని స్టాట్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇది సరిపోతున్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇంజరీస్ అందుకున్నాయి. అంటే శుభ్మన్ గిల్కి లాస్ట్ మంత్ నెక్ ఇంజరీ రావడం చూసాం. అండ్ దాని కారణంగా వన్డే సిరీస్ మిస్ అవ్వడం చూసాం. బట్ ఏదోలా కింద మీద పడి అతను T20 సిరీస్లోకి తీసుకొచ్చేశారు. బట్ అగైన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో ఫెయిల్ అవడంతో పాటు మళ్ళీ ఇంజరీ అయ్యాడు. సో క్లియర్లీ శుభ్మన్ గిల్ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ బ్యాట్స్మెన్, మంచి క్లాస్ ఉంది. బట్ ఈ T20 ఫార్మాట్కి ప్రెసెంట్ అతను సరిపోడు. ఎందుకంటే మన వాళ్ళు ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆ టైప్లో ఉంది. ఎట్ ది సేమ్ టైం అతను 2 ఫార్మాట్స్లో మన టీమిండియాకి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అంటే టెస్ట్ ఫార్మాట్లో అతను క్యాప్టెన్, అలాగే వన్డే ఫార్మాట్లో అతను క్యాప్టెన్. దీంతో 3వ ఫార్మాట్లో కూడా ఆడించే ప్రయత్నం చేస్తే అతను బ్రేక్ డౌన్ అవుతాడు, అంటే ఇంజరీస్ అవుతాయి. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 మంత్లో మనం అదే చూసాం, అతనికి 2 సార్లు ఇంజరీ అయింది. సో దీంతో మన సెలక్షన్ కమిటీతో పాటు టీమ్ మేనేజ్మెంట్కు అతను పక్కన పెట్టడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. పోనీ అతను ఏదో మరికొన్ని మ్యాచ్లో పుష్ చేసి ఫామ్లో తీసుకొద్దామన్న సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే మీకు బ్యాకప్ కొన్న సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, బీభత్సంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ ప్లేస్ మీద మరింత ఒత్తిడి పెరిగిపోయింది. ఎనివే ఈ బయలాటరల్ సిరీస్లో ఎలా ఉన్నప్పటికీ సంజు శాంసన్ కట్టగలికి వరల్డ్ కప్లో చోటు దక్కింది. లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యాడు కానీ బ్యాకప్ ప్లేయర్గా ఉండిపోయాడు. వేరే శుభ్మన్ గిల్ విషయానికి వస్తే వరుసగా 2వ T20 వరల్డ్ కప్ కూడా మిస్ అయ్యాడు. అండ్ దీనికి రీజన్ అయితే మన చీఫ్ సెలెక్టర్ ల్యాక్ ఆఫ్ రన్స్ అని చెప్పాడు. అంటే ఈ 2025లో గిల్ ఫామ్ బాగాలేదు, అందుకే తప్పించాల్సి వచ్చిందని చెప్పాడు. వేరేజ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే వేరే రీజన్ చెప్పాడు. అంటే మాకు ఓపెనింగ్ స్పాట్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటున్నాం, అందుకే గిల్ని తీసేస్తున్నామని చెప్పి మెన్షన్ చేశాడు. సో మేబీ సూర్య అయితే గిల్ యొక్క ఫామ్ గురించి మాట్లాడే సాహసం చేయలేకపోయాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ప్రజెంట్ సూర్య ఫామ్ గురించి కూడా అందరికీ తెలుసు. ఒకవేళ సూర్య గిల్ ఫామ్లో లేడు, అందుకే అతను టీం నుంచి తీసామంటే డైరెక్ట్గా అతని మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే జెన్యున్గా చెప్పుకోవాలంటే సూర్య ఫామ్ గిల్ కంటే వరస్ట్గా ఉంది. సో దీనివల్ల నేనైతే పర్సనల్గా సూర్యకుమార్ అయితే వికెట్ కీపర్ అని చెప్పడం అనిపిస్తుంది. ఎనివే సూర్య అయితే భరోసా ఇచ్చాడు, మీరు చాలా తొందరలోనే సూర్య ద బ్యాటర్ని చూడబోతున్నారని చెప్పి. అంటే తన బ్యాటింగ్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దీంతో అతని బయలాటరల్ సిరీస్లో ఫెయిల్ అయినప్పటికీ వరల్డ్ కప్లో ఫామ్లోకి వస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మళ్ళీ ఏడాది IPL టోర్నమెంట్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీంతో T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో కూడా అతను ఫామ్ అందుకుంటే ఇక తిరిగి ఉండదు మన టీమిండియా బ్యాటింగ్కి. ఇక శుభ్మన్ గిల్ని తొలగించారు కాబట్టి మనకు ఒక కొత్త వైస్ కెప్టెన్ కావాలి. అండ్ దీనికోసం మన వాళ్ళైతే అక్షర్ పటేల్ నామినేట్ చేశారు. అంటే ఇక మనకి T20 ఫార్మాట్లో చూసుకుంటే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా కంబ్యాక్ ఇచ్చాడు. సో అయితే ఖచ్చితంగా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా పెట్టకముందు అక్షర్ పటేల్ మనకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ ఏడాది స్టార్టింగ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ సిరీస్లో అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా పెట్టారు. దీంతో ఇప్పుడు అతను కంటిన్యూ చేయడమే మంచిదే. ఎస్పెషల్లీ ఇప్పుడు అక్షర్ పటేల్ టెస్ట్ ఫార్మాట్లో అంత రెగ్యులర్గా ఆడట్లేదు. అంటే జడేజా ఉన్నాడు కాబట్టి అక్షర్ పటేల్కి అంతలా ప్లేస్ దొరకట్లేదు. దీని అతను మనకి వన్డే మరియు T20 ఫార్మాట్లోనే రెగ్యులర్గా కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా అతను వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పించారు. సో మేబీ దీన్ని కవర్ చేయడం కోసం కూడా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా పెట్టి ఉండొచ్చు. ఎనివే ఈ వైస్ కెప్టెన్సీ మార్పుతో పాటు మన టీమిండియాలో మరో చేంజ్ కూడా జరిగింది. వికెట్ కీపర్ మారిపోయాడు. అంటే ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్ వరకు చూసుకుంటే మన వాళ్ళకి జితేష్ శర్మ వికెట్ కీపర్ కొన్నాడు. అఫ్కోర్స్ 5వ T20 మ్యాచ్లో సంజు శాంసన్ చేశాడు. బట్ 5వ T20 మ్యాచ్ వరకు చూసుకుంటే జితేష్ శర్మ అయితే టీంలో ఉన్నాడు. బట్ ఇప్పుడైతే అతని స్క్వాడ్ నుంచి తీస్తారు. అతని ప్లేస్లో ఇషాన్ కిషన్ని 2nd వికెట్ కీపర్గా పిక్ చేశారు. సో అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వాళ్ళు శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి సంజు శాంసన్ ఎప్పుడైతే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అనుకున్నాడో మనకి బ్యాకప్ కీపర్ ఓపెనర్ అయి ఉండాలి. అంటే మిడిల్ ఆర్డర్ ఆడే వికెట్ కీపర్ని బ్యాకప్గా తీసుకున్నప్పుడు మనకి ఓపెనింగ్ స్పాట్ దెబ్బ కొట్టేస్తుంది. పొరపాటున సంజు శాంసన్ ఏమైనా ఇంజరీ అయితే అతనికి బ్యాకప్ ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. దీంతో మన వాళ్ళు ఓపెనర్ గాడి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని ఇషాన్ కిషన్ని తీసుకున్నారు. సో డెఫినెట్లీ జితేష్ శర్మ ఏమీ పెద్దగా తప్పులు చేయలేదు. అంటే తనకు వచ్చిన ఆపర్చునిటీస్ని మంచిగానే యూజ్ చేసుకున్నాడు. బట్ ప్రజెంట్ టీమ్ కాంబినేషన్ బేస్ చేసి చూసుకుంటే మాత్రం మనకి బ్యాకప్ కీపర్ ఓపెనర్ అయి ఉండాలి. అదర్వైజ్ మన వాళ్ళు ఒక స్పెషలిస్ట్ ఓపెనర్ని పిక్ చేస్తే ఒక ఆల్రౌండర్ని మిస్ అయిపోతారు. జితేష్ శర్మని కంటిన్యూ చేసి బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ లేకపోతే రుతురాజ్ని సెలెక్ట్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మిడిల్ ఆర్డర్లో బౌలర్ విషయంలోనే ఆల్రౌండర్ విషయంలో మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అయితే ఆల్రెడీ ఓపెనర్గా ఆడుతున్న ఇషాన్ కిషన్ బ్యాకప్ కీపర్గా తీసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు.
ఇన్ఫాక్ట్ ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ అద్భుతంగా ఉంది. డొమెస్టిక్ టోర్నమెంట్ అయిన స్మార్ట్లో అతనే టాప్ స్కోరర్. జార్ఖండ్ టీంకి కెప్టెన్గా కప్పును అందించాడు. ఇషాన్ కిషన్ అయితే సరైన టైంలో పీక్ అయ్యాడు అండ్ అతనికి బెస్ట్ ఆపర్చునిటీ దొరికింది. అతని ప్రీవియస్గా క్రమశిక్షణ పేరుతో టీంలోంచి తీసేశారు. అండ్ దాని అతను ఫామ్ చూపించినా సరే మళ్ళీ టీంలోకి తీసుకోలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే అతనికి అన్ని అనుకూలంగా మారి ఒకవైపు అతని ఫామ్ బాగుంది. ఎట్ ది సేమ్ టైం గిల్లు బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకైతే ఒక బ్యాకప్ కీపర్ కావాల్సి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఓపెనర్గా ఆడే కీపర్స్లో ఎవరు మంచి ఫామ్లో ఉన్నారని చూస్తే ఇషాన్ కిషన్ కనిపించాడు. సో మన సెలక్షన్ కమిటీ అయితే బుర్రతో మంచిగా ఆలోచించి టీంని పిక్ చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్స్గా తావు లేకుండా ప్రాపర్గా టీంని పిక్ చేసుకున్నారు. మ్యాక్సిమం ప్లేయర్స్ అందరికీ లెగ్ టు లెగ్ బ్యాకప్సే కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. ఎనివే జితేష్ శర్మని పక్కన పెట్టి ఇషాన్ కిషన్ తీసుకోవడం వల్ల మనకి డౌన్ ద ఆర్డర్ ఒక స్పాట్ ఓపెన్ అయింది. అంటే శుభ్మన్ గిల్ స్పాట్ సంజు శాంసన్ తీసుకున్నాడు. అండ్ అతను బ్యాకప్ కీపర్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ ఉంటాడు. దీంతో మనకి ఇప్పటివరకు మిడిల్ ఆర్డర్ ఆడిన జితేష్ శర్మ ప్లేస్ ఖాళీ అయింది. అండ్ ఈ ఖాళీ కోసం మన వాళ్ళు రింకు సింగ్ని పిక్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ ప్లేస్లో రింకు సింగ్ టీంలోకి వచ్చాడు. బ్యాట్స్మెన్ ఫర్ బ్యాట్స్మెన్ రీప్లేస్మెంట్గా కన్సిడర్ చేస్తే శుభ్మన్ గిల్ ప్లేస్లో రింకు సింగ్ వచ్చాడు. అండ్ వికెట్ కీపర్ రీప్లేస్మెంట్ చూసుకుంటే జితేష్ ప్లేస్లో ఇషాన్ వచ్చాడు. సో రింకు సింగ్ ఎడిషన్ కూడా మన టీమిండియాకు చాలా అంటే చాలా మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ టైంలోనే మన వాళ్ళు రింకు సింగ్ని పిక్ చేసి ఉండాలి. అతను ఆ టైంకి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బట్ టీమ్ కాంబినేషన్ కుదరక అతను పక్కన పెట్టేశారు. అండ్ ఈ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ ముందు చూసుకుని అతను పక్కన పెట్టడం చూసాం. దీంతో ఈ విషయంలో కూడా సెలెక్టర్స్ మీద విమర్శలు వచ్చాయి. బట్ ఎన్ని వెట్టకలకు వరల్డ్ కప్ ఆడాలని రింకు సింగ్ కల అయితే నెరవేరింది. అతని టీంలోకి వచ్చాడు. మెయిన్ అతని ఇంక్లూజన్ మన టీమిండియాకి డౌన్ ద ఆర్డర్ చాలా ప్లస్ కాబోతుంది. ఎందుకంటే రింకు సింగ్ ఒక జెన్యున్ ఫినిషర్ మాత్రమే కాదు, ఒక గన్ ఫీల్డర్. ఎట్ ది సేమ్ టైం అవసరం మీద బౌలింగ్ ఆప్షన్ కూడా ఇవ్వగలడు. సో నిజంగా శుభ్మన్ గిల్ పక్కన పెట్టడం వల్ల ఇద్దరు ప్లేయర్స్కి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే టీంలోంచి బయటకు వెళ్ళిపోయిన ఇషాన్ కిషన్ మరియు రింకు సింగ్ ఇద్దరికి కంబ్యాక్ దొరికింది. బట్ నేను ఒక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే టూ మనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతున్నారు. అంటే ఒకసారి మన బ్యాట్స్మెన్లు చూసుకుంటే ఎక్కువ మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపించట్లేదు. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మనకి ప్లేయింగ్ లోన్లో ఉండే వాళ్ళు చూసుకుంటే. అఫ్కోర్స్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా రైట్ హ్యాండర్సే. బట్ వీళ్ళు మనకి టాప్ 8 ఆడే అవకాశాలు ఉండవు. సో దీంతో మన టీమిండియాకు టాప్ 8లో చూసుకుంటే ముగ్గురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో కాస్త జాగ్రత్తగా ఆడాలి. సో న్యూజిలాండ్ సిరీస్తో పాటు T20 వరల్డ్ కప్కు మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. సో T20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ అయితే ఇదే. అండ్ ముందు చెప్పినట్టు ఈ స్క్వాడ్ అయితే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మెయిన్లీ ఇన్ఫామ్ ప్లేయర్స్ అందరూ టీంలో ఉన్నారు. అలాగే అలాంటి గందరగోళం కనిపించట్లేదు. అంటే టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా స్క్వాడ్ ఉంది మనకి. ఇక ఈ స్క్వాడ్ నుంచి మన ప్లేయింగ్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్పాట్స్ కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. మెయిన్ ఓపెనర్స్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ నిన్నే చూసాం ఈ ఓపెనింగ్ చోట ఎలా పెర్ఫామ్ చేశారు అనేది. ఇక వన్ డౌన్లో చూసుకుంటే టాప్ బేస్లో తిలక్ వర్మ కంటిన్యూ అవ్వాలి. అతను మరోసారి ప్రూవ్ చేశాడు. వన్ డౌన్లో అయినప్పుడు అతని గేమ్ని ఎంత బాగా కంట్రోల్ చేయగలడో మనం క్లియర్గా చూసాం. ఎస్పెషల్లీ ఇప్పుడు మన స్క్వాడ్లో చూసుకుంటే అతను ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అంటే సిచ్యువేషన్ దగ్గర టాప్ గేర్లో బ్యాటింగ్ చేయగలడు. అట్ ది సేమ్ టైం ప్రెజర్ ఉన్నప్పుడు దాన్ని సక్ చేసుకుని స్లోగా కూడా ఆడగలడు. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే మనకి వన్ డౌన్లో విరాట్ కోహ్లీ టైప్ ఆఫ్ ఆప్షన్ ఇస్తాడు. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ కంటిన్యూ అవ్వాలి. అండ్ ప్రజెంట్ మన టీమిండియాకి ఏదైనా సమస్య ఉందంటే అది సూర్యతోనే. అతని ఫామ్ మంచిగా లేదు. బట్ క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే అతనైతే టీంని అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. దీంతో అతను ఫామ్ కూడా తొందరగా అందుకోవాలని చెప్పి ఆశిద్దాం. మిగిలిన టోర్నమెంట్ మూడ్లోకి వెళ్తే బాగా పెర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన టీమిండియాకి MVP 1 అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 1 హార్దిక్ పాండ్యా. నిజంగా మన స్క్వాడ్కి హార్దిక్ పాండ్యాని వెన్నముక్క. అటు బ్యాటింగ్లో మ్యాచ్ విన్నర్ కాగలడు, అలాగే బౌలింగ్లో కూడా చాలా వాల్యుబుల్ కంట్రిబ్యూషన్స్ చేయగలడు. ఇక తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ నెంబర్ 6లో శివం దూబే, అలాగే 7లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఇద్దరు ఆడతారు. అండ్ ఇద్దరు కూడా టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ అక్షర్ పటేల్ కూడా హార్దిక్ పాండ్యా అంటే మనకి చాలా మంచి మ్యాచ్ విన్నర్ కాగలడు. అలాగే దూబే చూసుకుని ఏమాత్రం తక్కువ కాదు. ఈ మధ్యన బౌలింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో ఇలా టాప్ 7 వరకు చూసుకుంటే మన టీమిండియాకి పెద్దగా కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు. బట్ ఈ నెంబర్ 8 స్పాట్లోనే ఎవరిని ఆడించడానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఒకవేళ మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళాలనుకుంటే అప్పుడు ఈ ప్లేస్లో సుందర్ని ఆడించాలి. ఒక స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి, 2 ఆప్షన్గా అక్షర్ పటేల్ అండ్ 3 ఆప్షన్ చూసుకుంటే ఆబ్వియస్లీ సుందర్ అవుతాడు. లేదు మాకు బ్యాటింగ్ డెప్త్ అవసరం లేదు, టాప్ 7 మీద నమ్మకం పెడతామంటే 8లో కుల్దీప్ యాదవ్ని కూడా ఆడించుకోవచ్చు. ఇప్పుడు మన బౌలింగ్ స్ట్రెంత్ బేభత్సంగా పెరిగిపోద్ది. బట్ నేను అడిగితే మనకు అంత బౌలింగ్ స్ట్రెంత్ అవసరం లేదు. ఎందుకంటే మనకి హార్దిక్ బౌలింగ్ చేస్తాడు, అలాగే శివం దూబే కూడా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అక్షర్ పటేల్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ 4 ఓవర్స్ కూడా వేసేయగలడు. సో దీంతో మనం 5వ బౌలింగ్ ఆప్షన్కి హార్దిక్ మరియు శివం దూబే ఇద్దరిని పెట్టుకుంటే సరిపోద్ది. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికాతో 5వ T20 మ్యాచ్లో అభిషేక్ శర్మను కూడా చూసాం. అలాగే తిలక్ వర్మ కూడా స్పిన్ వేయగలడు. సో ఇంత నెంబర్ 8లో మన వాళ్ళు ఒక ప్యూర్ బాల్ని ఆడించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి 2 స్పిన్నర్స్ మాత్రమే సరిపోతారు అనుకుంటే నెంబర్ 8లో రింకు సింగ్ని కూడా ఆడించుకోవచ్చు. అతను ఒక మంచి ఫినిషర్ ఆప్షన్ అవుతాడు మనకి. లేదు మేము ఇండియన్ పిచ్చెస్ మీద ఆడతాం కాబట్టి మాకు 3 స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ని ఆడించుకోవచ్చు. సో మన టీమిండియాకి అయితే నెంబర్ 8 స్పాట్ కోసం 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇద్దరు సుందర్ ఆర్ రింకు సింగ్ ఇద్దరు ఎవరొకరిని ఆడించుకోవచ్చు. ఏదైనా ఆబ్వియస్లీ 3 బౌలర్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి ముగ్గురు కూడా చాలా అంటే చాలా క్వాలిటీ బౌలర్స్. మెయిన్లీ బుమ్రా MVP 2 మన టీమిండియాకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నెంబర్ 2.
తనైతే ఏం చేయగలడో, ఎంతవరకు టీంని గెలిపించగలడో మనం ఆల్రెడీ చూసాం. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో అతనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఎట్ ది సేమ్ టైం కదా T20 వరల్డ్ కప్లో చూసుకుంటే మన టీమిండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు? హర్షదీప్ సింగ్. ఇద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా డెడ్ లైన్ చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎవరొకరు రాణిస్తూ ఉంటారు. ఒకరు ఫెయిల్ అయినా మరొకరు క్లిక్ అవుతారు. లేదా ఇద్దరు క్లిక్ అయితే బేవచ్చమే, మన వాళ్ళు మ్యాచ్ వన్ సైడ్ చేసి గెల్ చేస్తారు. బట్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టాలు పడాలి. మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ T20 మ్యాచ్లు చూసాం. ఇద్దరు రన్స్కి వెళ్ళారు, మన టీమిండియా ఓడిపోయింది. అయితే ఇండియన్ పిచ్చెస్ మీద చూసుకుంటే వాళ్ళకి ఏమాత్రం తీసుకునే బౌలర్ వరుణ్ చక్రవర్తి. ఇన్ఫాక్ట్ ఇతను కూడా మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి చాలా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తున్నాడు. అసలు మన టీమిండియాలో అయితే చాలామంది మ్యాచ్ విన్నర్స్ కనిపిస్తున్నారు భయ్య. సంజు శాంసన్ తన తినే రోజున ఒంటి చేత మ్యాచ్ గెలిపించగలడు. అభిషేక్ శర్మ చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చాలాసార్లు చూసాం కళ్ళతోటి. లాస్ట్ కొన్ని మ్యాచ్లైనా పెద్ద ఇన్నింగ్స్లు రావట్లేదు. బట్ అభిషేక్ శర్మ ఆడితే బౌలర్స్ చాలా షేక్ అవుతారు, మనం ఆల్రెడీ చూసాం. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ చూసుకున్న మ్యాచ్ విన్నర్, ఏషియా కప్ ఫైనల్ చూసాం కదా. అంటే సూర్య చూసుకున్న ప్రజెంట్ ఫామ్లో లేడు, కానీ అతను కూడా ఒక మ్యాచ్ విన్నర్. అంటే ఒంటి చేత మ్యాచ్లను గెలిపించగలడు. ఇన్ఫాక్ట్ అతనికి T20 ఫార్మాట్లో చాలా సెంచరీలు ఉన్నాయి. ఇక హార్దిక్ పాండే, శివం దుబే, అక్షర్ పటేల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే రింకు సింగ్ మరి సుందర్ లాంటి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ప్లేయర్స్. ఇక బౌలర్స్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం, ముగ్గురు కూడా డెడ్లీ బౌలర్స్. సో ఓవరాల్గా మన టీమిండియా దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి ప్లేయింగ్లో అని కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కావాలనుకుంటే బౌలింగ్ అయినప్పుడు కాస్త ఆల్టర్ చేసుకోవచ్చు. అంటే పిచ్ మరీ స్పిన్ బౌలింగ్ పిచ్ అనుకుంటే అప్పుడు హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని కూడా ఆడించుకోవచ్చు. మనకు 4వ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా కావాలనుకుంటే అప్పుడు కుల్దీప్ యాదవ్ టీంలోకి వస్తాడు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ మరి బుమ్రా ఈ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పిచ్తో సంబంధం లేకుండా బాగా రాణించగలిగే సత్తా ఉన్న ప్లేయర్స్. ఎనివే నాకైతే మన టీమిండియా స్క్వాడ్ చాలా బాగా నచ్చింది. పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు. మన వాళ్ళు కలిసికట్టుగా ఆడితే ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ హోమ్ క్రౌడ్ ముందు చాలా కాలం తర్వాత మనమైతే వరల్డ్ కప్ని లిఫ్ట్ చేయొచ్చు. మరి స్క్వాడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.